ఎవరా నువ్వు? హీరో. ఏంటి సినిమా హీరోనే? సినిమా హీరో అవడానికి 6 feet హైట్ లేను, స్కిన్ తో కూడా మ్యాచ్ అవ్వదు. ఎవడ్రా నువ్వు? ఎందుకు కొడుతున్నావురా? ఎరా టైటిల్స్ లో నా పేరు లేదా? ప్రతి ఒడికి ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. అయినా కారణం లేకుండా కొట్టడానికి నేను పిచ్చోన్నా. గుర్తొచ్చిందా? ప్రతి ఎదవకు అందమైన అమ్మాయి కావాలరా. అందమైన అమ్మాయిలు కూడా వెదలికే పడతాను. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, కానీ నన్ను ఎదవని చేశావు. ఖాళీగా ఉంటే కాలజ్ఞానం చెప్పుకో, అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని కామెంట్ చేస్తూ కుళ్ళు జోకులేస్తే ఒళ్ళు మండుద్ది, పళ్ళు రాలుతాయి. ఎనీవే నాకు కొంచెం దిక్కుంది. దానికైనా లెక్క ఉందా? దిక్కే ఉంది, లెక్కలు బొక్కలేం లేవు. ఎక్స్ట్రాల్ చేస్తే బొక్కలు ఎగుతాయి. అందివేరా. ఏంజల్స్ ఎత్తుపై నడుస్తారంటే ఏంటో అనుకున్నా, నిన్ను చూశాక నిజమే అనిపిస్తుంది. అమ్మ తోడు, ఎవడడ్డొచ్చినా అడ్డంగా నరికి తీసుకెళ్ళినా తప్పులేదు. అంత అందంగా ఉన్నావు. నమ్మకపోతే నీ మీదొట్టు, నీ నీడలా వెంటాడైనా నిన్ను సాధించుకుంటా. చూసారండి ఎంత బాగా డైలాగ్ చెప్పానో. హీరో అవ్వాల్సిన వాడిని హీరోయిన్స్ బ్లాక్ టికెట్ అమ్ముతున్నా. రెండే టికెట్స్ ఉన్నాయంటనే. నా దగ్గర 3 టికెట్స్ ఉన్నాయి. అక్కడ తీసుకుంటే మీలో ఒకరు డ్రాప్ అవ్వాలి, ఇక్కడ తీసుకుంటే నేను డ్రాప్ అయిపోతా. సేమ్ కాస్ట్. థ్యాంక్ యూ. హాయ్ రా. అమ్మేసావారా? కౌంటర్లో 2 టికెట్స్ ఉన్నాయి, మీరు వెళ్ళండి. మరి నువ్వు? డ్రాప్ అవుతాను మాట ఇచ్చాను రా. క్యారియర్. పాదమిటు పోతున్నా పయనమెందాకైనా తోడురానా నీ. అలా తోడొచ్చేవేంటో తెలుసా? చెప్పులు. కాళ్ళకు షూస్ వేసుకుని చెప్పుల గురించి మాట్లాడుతున్నావు పిచ్చి మామ. ఏంటి 3 రోజుల నుంచి నన్ను ఫాలో చేస్తున్నావు? అవునా అండి. ఈ 3 రోజుల్లో మీ పేరేంటి, ఏం చేస్తుంటారు, రోజు ఇలా వెళ్తుంటారు? ఆ రోజు థియేటర్లో కలిసామే,
అని మీతో మాట్లాడడానికి ట్రై చేశానా? లేదు. ఇప్పుడు చెప్పండి, ఎవరి గురించి ఆలోచించారు? ఐఎమ్ సారీ, నేనే తప్పుగా ఆలోచించాను. ఏం ఆలోచించారు? ఫస్ట్ రోజు వీడేంటి నా వెనకాల వస్తున్నాడు? సెకండ్ రోజు ఈ రోజు కూడా వచ్చాడేంటి? ఈ రోజు ఏం ఆలోచించారు నేను చెప్పనా? ఎవరైనా ఉంటే బాగుండు, నా వెనకాల వస్తున్నాడే, ఏం చేస్తాడో ఏమో అని ఆలోచించుంటారు కదా. నువ్వు అన్నందుకైనా రేపు నీకంటే ముందు వచ్చి నీకోసం ఇక్కడ వెయిట్ చేస్తా. పాదమిటు పోతున్నా పయనమెందాకైనా తోడు రానా నీడలాగా. హీరోయిన్ కమింగ్, హీరో ఎస్కేప్. నువ్వు ఇలాగే చనివిస్తే వాడిని చంకనెక్కుతాడు. ఎక్కేది నా చంకే కదా, నీది కాదుగా. వాడు రాట్లే, అదా క్లాస్ కి టైం అవుతోంది. హే, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. వస్తానని రాలేదు అంటే లేవడం లేట్ అయింది. వెయిట్ చేసావా? ఎదురు చూశాను. పడిపోయావా? నీ నీడలా వెంటాడైనా నిన్ను సాధించుకుంటాన్నావుగా, అప్పుడే పడిపోయా. అది నిన్ను పడేయడం కోసం ఆ డైలాగ్ చెప్పాను. నీతో కొంచెం మాట్లాడాలి, బట్ నాట్ నౌ. బాయ్. హే, ఏమైనా తీసుకుంటావా? ఏం వద్దులే గానీ మీ ఫ్యామిలీ గురించి చెప్పు. అమ్మ, నాన్న, నేను. ఓ, చిన్న కుటుంబమా? కానీ చింతలున్న కుటుంబం. అదేంటి అలా అన్నావు? అమ్మకు ఆవేశం ఎక్కువ. ఎందుకు? అల్సర్. నాన్న హార్ట్ పేషెంట్. ఆ విషయం తక్కువ అనుకుంటా. కాదు, ఓపిక ఎక్కువ. మరి నీకు? వాళ్ళిద్దరంటే ప్రేమ ఎక్కువ. మరి మీది? అది చిన్న కుటుంబమే, కానీ చీకు చింత లేని కుటుంబం. నీ ప్రేమను అంగీకరిస్తున్నాను, కానీ నిన్ను లవర్గా ఫీల్ అవ్వను. నీ ప్రేమను మాత్రమే ఫీల్ అవుతాను. ఎందుకు? నువ్వు మధ్యలో ప్లేట్ ఫిరాయిస్తే నా ఫేట్ మారిపోద్ది. నమ్మకం లేదా? ప్రతివాడు నోట్బుక్ వదిలేసి సాయంత్రానికి ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నాడు. నోట్బుక్ వదిలేసి చాలా కాలం అయింది, ఇంతవరకు ఫేస్బుక్ లో అకౌంట్ లేదు. అంకుల్, నన్ను ఓపెన్ చేయమంటారా ఫేస్బుక్ లో అకౌంట్? ఇవన్నీ నాకు అనవసరం. నేను ఎప్పుడు ఐ లవ్ యూ చెప్తే అప్పుడే లవ్ కన్ఫర్మ్ చేసుకో. ఈ విషయంలో నేను కన్విన్స్ చేయాల్సిన పని లేదు, కానీ నీకోసం ఖర్చు పెట్టాల్సిన చాలా ఉందని అర్థమైంది. ఇంకో స్పెడ్ తాగుతావా? ఎందుకు? ఇప్పుడేగా లైన్ క్లియర్ అయింది. వద్దు. బేరర్ బేరర్ బాబు. బేరర్నే సార్. వెళ్ళి షూర్ తీసుకురా. ఇలా ఉప్పొంగిన నా మనసును ఊపిరి ఆడకుండా చేసావే. వే కాదు, సంధ్య. దీనికేం తక్కువ లేదు. Connected to the line. అరే హీరో, గుడ్ నైట్ చెప్పరా, నిద్రపోతాను.
ఛానల్ మార్చు డాడీ. ఎవర్రా అమ్మాయి గుడ్ నైట్ చెప్తే నిద్రపోతానంటుంది? ఫ్రెండ్ డాడీ. రోజు ఎవరికొరికి ఫోన్ చేసి గుడ్ నైట్ చెప్పించుకుంటుంది. ఫోన్ ఎవరెత్తారో కూడా తెలుసుకోవా? ఎవరు? మా నాన్న. ఎవరంటే ఫ్రెండ్ అని చెప్పా. అయినా సౌండ్ ఏంటి? నాన్న గురక, అది లేకపోతే నిద్ర పట్టదు. ఓకే గుడ్ నైట్. ఓకే గుడ్ నైట్. సంధ్య, ఏంటిది? పెళ్ళైన కొత్తలో పెళ్ళానికి పూలు తెచ్చినట్టు. అంటే రోజెస్ రొటీన్ కదా, కొంచెం డిఫరెంట్ ట్రై చేద్దామని. డిఫరెంట్ గా థింక్ చేయి, ఇంకేమైనా చేయి. బట్ రొటీన్ గా ఇచ్చే రోజెస్ అంటేనే అమ్మాయిలకి ఇష్టం. నాకేం తెలుసు? రోజెస్ అమ్మేవాడిని కాదు, రోజు కొనేవాడిని కాదు. నువ్వేంట్రా? నీకు అనవసరం. చెప్పరా. రిలేషన్ అంటే ఎక్స్పీరియన్స్ ఇస్తా, లవ్ అంటే సైడ్ అయిపోతా. అంతేగాని ఏ కారణం లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఎంటర్ మన మొత్తం అవుతుంది. ఏ ఆగు, తన మా ఇంటి దగ్గరే. ఏంటి మధు? ఐ లవ్ యూ సంధ్య. సారీ మధు, నా మనసు నాది కాదు. నువ్వే అన్నావు కదా అందమైన అమ్మాయిలంతా ఎదవలకే పడతారని. నిన్ను ఎదవని చేయడం నాకు ఇష్టం లేదు. అంటే నేనేదవనా? పెద్ద ఎదవేం కాదులే. మేమిద్దరం బోత్ సైడ్, నువ్వు వన్ సైడ్. సో నువ్వే సైడ్ అయిపోవాలి. అంతేనా? ఇంకేం కావాలరా? కుదిరితే కప్ కాఫీ. చెప్పు తెగుద్రోయ్. కాఫీలైనా టీలైనా టిఫిన్ అయినా అన్ని నాతోనే. నిజంగా నేను ఎదవనైతే నేను చంపి విధవనవుతా. ఇదేంటి? అవి ప్రేమతో కొన్నాను, ఇది భయంతో కొన్నాను. భయమా? పూలకొట్టుడు చెప్పాడు. లవర్ లేనుడు ఏ ఫ్లవర్ కొన్నా తప్పలేదు, కానీ లవర్ నుండి మాత్రం రోజ్ ఫ్లవరే కొన్నానంట. ఏంటి సాంగ్? సాంగ్ వేసుకోవడానికి సినిమా కాదు, షార్ట్ ఫిలిం. ఏంటి అందులో పెడుతున్నావు? నువ్వు ఇచ్చే ప్రతిదీ ఒక స్వీట్ మెమరీ. అది వాడిరాలే పువ్వులో ఉండకూడదు, అందుకే దాచుకుంటున్నా. నువ్వు ఎక్కడైనా పెట్టుకో, కానీ చివరికి నా చెవిలో మాత్రం పెట్టుకో. ఐ లవ్ యూ. పద, ఇక రోజు తీయని వేడుక చేసుకున్నావు. హే హీరో, గుడ్ నైట్ చెప్పరా, నిద్రపోతాను. ఎవర్రా అమ్మాయి నువ్వు గుడ్ నైట్ చెప్తే గానీ నిద్రపోను అంటుంది? ఫ్రెండ్లే. కాదు, లవర్. ప్రమోషన్ వచ్చింది. ఏమాత్రం వస్తుందేంటి? కట్నమా? ఆ, అన్నీ ఉన్నాడు అడుకుంటే ఎలా ఉంటుంది? ఏ రాదని అర్థమైపోయింది. అమ్మాయి మంచిగుంటుందా? మంచి అంటే అన్ని మనకు నచ్చినట్టు ఉండడం కాదు. ఏదైనా ఉద్యోగం చేస్తే నీకు గౌరవంగా ఉంటుంది, మాకు గౌరవంగా ఉంటుంది. ఈ రోజుల్లో ఉద్యోగం సంపాదించడం కన్నా ప్రేమించిందని పొందడమే చాలా కష్టం. గట్టిగా ఏ ఆఫీస్ చుట్టూ 4 రోజులు తిరిగినా రేపు రాపు అంటారు. పెళ్లి కోసం ప్రేమించిన మా ఇంటి చుట్టూ 4 రోజులు తిరిగినా చీపు అంటారు. ఒక బుక్లో చదివాను, ప్రేమలో ఉన్నప్పుడు ఏ పని చేయాలనిపించదట, ఏదైనా పనిలో ఉన్నప్పుడు ప్రేమించాలని ఆలోచన రాదట. కర్మకాలి అమ్మాయిని చూస్తే తిరిగి ఆ అమ్మాయి చూడడానికి టైం కూడా దొరుకుదట. ఇంతకు వాళ్ళ ఇంట్లో తెలుసా? తెలీదు. ఎవడేవాడు? ఎవడేవాడు? ఆ మధుగాడు ప్లీజ్ చెప్పాడు అమ్మా, నువ్వు ఇలా కొట్టొద్దమ్మా. తిరుగుతున్నావని. అమ్మా, కానీ నేను కొట్టొద్దమ్మా. నమ్మలేదు. ఈరోజు అమ్మా, ఫోన్ ప్లీజ్ అమ్మా. మాట్లాడుతుంటే అది నిజమని అర్థమైంది. అమ్మ హీరో అమ్మ. ఎవడేవాడు? చెప్పు అమ్మ ప్లీజ్ చెప్పవే. అమ్మ, కొట్టకమ్మా. చెప్పు అమ్మ చెప్పు. ప్లీజ్. చెప్పవే. అయ్యో వాడు కూడా నాకు ట్రై చెప్పు. చేశాడమ్మా. అమ్మ ప్లీజ్ కొట్టకు. ఏమే ఎందుకే అలా కొడుతున్నావు? ఏం దాన్నే చేసిందని? అడగండి. ఏం చేసావమ్మా? లవ్ చేశాడు ఎవరిని? హీరోని. ఇవి కాని పనులు లేవే. వాళ్ళెక్కడ ఇది ఎక్కడ? అయినా ఏ హీరోనమ్మా? పవన్ కళ్యాణ్, మహేష్ బాబా, ఎన్టీఆర్, రామ్ చరణ్? అయినా వీళ్ళందరికి ఎప్పుడో పెళ్లి అయిపోయాయి కదా. అయ్యో వాడు సినిమా హీరో కాదండి, వాడి పేరే హీరో అంట. అవునా? చెప్తే వింటుందిలే, చిన్నపిల్ల కాదుగా. నువ్వు ఇంట్లోకి వెళ్ళమ్మా.
ఏంటి పొద్దు నుంచి ఫోన్ కలవడం లేదు? ఓరేంటి? Connected to the line. హలో, తిన్నావా? తిన్నది కూడా అరిగిపోతుంది. ఏం చేస్తున్నావు? రని, ఎందుకు? చేసింగ్, చేసింగా? ఎందుకు? ఫైటింగ్. హలో హలో, ఖచ్చితంగా కొట్టుకుందాం, కానీ బాడీ ప్రెజెంట్ మైండ్ అబ్సెంట్లో ఉంది. నాకు కొంచెం రిలాక్స్ కావాలి. ఏంట్రా రిలాక్స్ అయ్యేది? కొట్టుకుందామన్నాను. నా బాడీ మీద ఒక్క దెబ్బ పడ్డ మైండ్ మెచ్యూర్ అవుద్ది. ఆ తర్వాత మీ బాడీలకు బ్యాండేలు పడతాయి. కాన్సన్ట్రేషన్ కరెక్ట్గా లేదు కాబట్టి సరిగా పుట్టలేదు, లేకపోతే కోమాలకి వెళ్ళి ఉండేవాడికి. తెలుగులో మాట్లాడు, హిందీ రాదు. వచ్చిరని భాష ఒంటికి మోసం. నా ఒంటికి కాదు, నీ ఒంటికి. హిందీలో అమ్మ అన్న కూడా నీ అమ్మ అన్నంత కోపం వస్తుంది. భయం లేదారా నీకు? భయానికి తప్ప దేనికి భయపడను. ముందే చెప్తున్నాను, షటర్స్ వేసి పెట్టుకోండి. ఫైట్ మధ్యలో ఎవరు పారిపోయినా మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు, నాకు సాటిస్ఫాక్షన్. Are you satisfied with this? నేనవలా, నన్ను సాటిస్ఫై చేయండి. ఏంట్రా నిన్ను సాటిస్ఫై చేసేది? ఇదిగో బిల్డ్రో, నీ వల్ల దేశానికి చాలా ప్రయోజనం ఉంది. నువ్వు గొంతు చించుకున్నా, గుడ్డలు చించుకున్నా, నీతో మాత్రం ఫైట్ చేయను. ఎరా, నేను స్కూల్ టీచర్ నా చిన్న కొట్టడానికి కొడితే బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిపోద్ది. అమ్మో, అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఆలస్యం అయితే ఐసీయూ ముందే ఆగిపోతాడు. తీసుకెళ్తే నేనెవరితో ఫైట్ చేయాలరా? నన్నెవరు సాటిస్ఫై చేస్తాడరా? వీడు ఇంకా సాటిస్ఫై అవ్వలేదారా? వీడేంట్రా బర్రె కొట్టాడు కొడుతున్నాడు? పూర్వాన్ భవన్ రా. నువ్వు కామెంట్ చేసావు, నేను కమిట్ అయ్యాను. డ్రాప్ అవ్వు, లేకుంటే డ్రాప్స్ పడతాయి.
తెలిసింది. అమ్మ కొట్టింది. అవునా? ఎలా? ఫోన్ మాట్లాడుతుంటే చూసింది. అరే హీరో, గుడ్ నైట్ చెప్పరా, నిద్రపోతాను. అమ్మా! అది కాక పైగా ఆ మధు కూడా చెప్పాడు.